I am the light of the world. Subscribe క్రీస్తురాజు ఛానల్. సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ కలుగును. మతము స్థాపించయేసురాలేదు మార్గము చూపవచ్చెనయా. మతము స్థాపించయేసురాలేదు మార్గము చూపవచ్చెనయ. జీవ మార్గము చూపవచ్చెనయ. పవిత్రాత్మ దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దైవజనులారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు మీ అందరికీ శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత యోహాన్ గారు రాసిన శుభవార్త నుండి 18వ అధ్యాయము వచనములు 1 నుండి 19వ అధ్యాయం 42 వరకు. ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడికి కూడా ఈరోజు గొప్ప శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే. ప్రభువు దైవ కుమారుడు సిలువలో మన పాపాల నిమిత్తం, మన శాపాల నిమిత్తం, మన తప్పిదాల నిమిత్తం తాను బలై మనకు రక్షణ కలిగించిన రోజు. మరి అది శుభ శుక్రవారమే కదండి. మనందరికీ మంచి చెయ్యాలని మన మంచి స్నేహితుడు, మన గొప్ప స్నేహితుడు ప్రభు క్రీస్తు ఈరోజు మనందరము కూడా పండగ దినంగా మనం చేసుకోవాలి. ఇది శుభ శుక్రవారం, అందుకే గుడ్ ఫ్రైడే. ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు కూడా, క్రీస్తును నమ్మిన బిడ్డ, బాప్తిజం తీసుకున్న ప్రతి బిడ్డ కూడా ఈరోజు సంతోషించాలి, ఆనందించాలి. ఎక్కడా కూడా విచారం ఉండకూడదు, బాధ ఉండకూడదు, శ్రమ ఉండకూడదు. ఈరోజంతా మనం ఆనందంతో, సంతోషంతో ప్రభువుని ధ్యానిస్తూ, కీర్తిస్తూ, ప్రభు మందిరంలో ప్రభువుతోనే మనము ఈరోజు గడపాలి. ఎందుకంటే ఆయన నీ కోసం, నా కోసం మరణం పొందారు, సిలువలో వేలాడబడ్డారు, సిలువలో పొడుచుకోబడ్డారు. ఆయన చచ్చిపోయాడో లేదో ఆయన చూడడానికి సైనికుడు ఇంకా ఆయన్ని పొడుస్తున్నాడు. అది నీ కోసం, నా కోసమే మిత్రులారా. మనం చేసిన పాపాలకు పరిహారంగా తండ్రి దేవుడు తన ఏకైక కుమారుని బలిగా స్వీకరిస్తున్నాడు. ఈరోజు మనం చేసిన ప్రతి పాపము కూడా ప్రభు క్రీస్తు నామములో అది రూపుమాపిపోతుంది, అది క్షమించబడుతుంది. అంటే దానికి ఎంత ఎంత గొప్పదైన ప్రభు మరణము, ప్రభు సిలువలో వేలాడడం, ఆ గొప్ప దినం ఈరోజు శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే. ప్రతి ఒక్కరికి కూడా మీరు చెప్పండి, ఈరోజు గుడ్ ఫ్రైడే. మీ స్నేహితులతోనూ, మీ బంధువులతోనూ కాకుండా మీ శత్రువులతో సైతం మీరు చెప్పాలి, నీ కోసం, నా కోసం ఈరోజు ప్రభు దేవుడు యేసుక్రీస్తు మరణించి ఉన్నారు. కాబట్టి మనం పండగ చేసుకోవాలి. ఇది మనకు మంచిది రోజు. ఎందుకంటే మనము పాప విముక్తులం అవుతున్నాము, శాప విముక్తులం అవుతున్నాము, ఆశీర్వాదకరమైన బిడ్డలుగా మారుతున్నాము. తండ్రి దేవునికి మనకు మధ్య ఉన్న ఆ అడ్డు తొరను, పాపం అనే అడ్డు తొరను ఇదిగో క్రీస్తు మరణము ద్వారా ఈ పరిశుద్ధమైన శుక్రవారం, శుభ శుక్రవారం ప్రభు మన కోసం మరణం పొంది ఆ తెరను, ఆ పాపపు తెరను తీసేశారు. మరణ ముళ్ళును ఆయన తొలగించారు. మన స్నేహితుడు, అందుకే ప్రభు క్రీస్తు మన గొప్ప స్నేహితుడు. నిజం మిత్రులారా. మరి ఒక్కసారి మీ అందరికీ కూడా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.
శుభ శుక్రవారం యొక్క శుభాకాంక్షలు. మీరందరూ కూడా ఈ దినమంతా కూడా ప్రభు దేవాలయాల్లో ఆయన్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మహిమపరుస్తూ, ఘనపరుస్తూ ఆయనతోనే మనం జీవించాలి. ఆయన శ్రమల పాటులను మనం ధ్యానించుకోవాలి, సంతోషించాలి. ప్రభు, నా కోసం అయ్యా మీరు సిలువను మోశారు, నా కోసమయ్యా మీరు రక్తాన్ని చిందారు, నా కోసమయ్యా మీరు అవమానాన్ని పొంది ఉన్నారు, నా కోసం మీరు ఉమ్ము వేయబడ్డారు, నా కోసం నా తప్పిదాల కోసం, నా శ్రమల కోసం, నా బాధల కోసం మీరా యేసయ్యా శ్రమల పాత్రను పోషించారు. అయ్యా, ఎంత గొప్ప ప్రేమయ్యా నీది అని మనం ధ్యానించాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయనతో మనం సంతోషించాలి. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఈ పరిశుద్ధమైన శుభ శుక్రవారం రోజున ప్రతి ఒక్కరూ కూడా ఆనందంతో, సంతోషంతో, పరిశుద్ధాత్మతో నింపబడి దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని మనం జీవించాలని మరొక్కసారి ఆ పరలోకపు తండ్రి మనల్ని క్రీస్తు నామములో దీవించి ఆయురారోగ్యాలను ఇచ్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరొకసారి మీ అందరికీ గుడ్ ఫ్రైడే, పరిశుద్ధ శుభ శుక్రవారం యొక్క శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.